ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, 40 రోజులకు పైగా నాయన కేవలం నీ కృప వలన మేమందరము కలిసి తెల్లవారుజామున నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానం చేసి కష్టాల్లో ఉన్న ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చిన దేవా నీకు వందనాలు. ఒకరోజు నీ సన్నిధిలో గడపడము ఎంత భాగ్యము నాయన. అలాంటిది 42 రోజులు నీ సన్నిధిలో మేము ఉండే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు నాయన. ప్రభువా, చేసిన వ్రతము ఈ దీక్షను బట్టి ప్రతి ఒక్కరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి, తోడయ్యుండమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడు. తణుకు జనాభా ఈ అస్సాం వాళ్ళు, ఈ రాజస్థాన్ వాళ్ళు, ఈ బీహార్ వాళ్ళు, ఈ బెంగాలీ వాళ్ళు అందరినీ కలుపుకుంటే 1,00,000 మంది. 1,00,000 మందిలో ఇక్కడ 250 మంది ఉన్నాం మనం. ఇక్కడ దేవుడు చూస్తున్నాడా లేదండి? మనల్ని చూస్తున్నాడా లేదా? ఆది కాండములో లోకమంతా పాపంతో ఉంటే నోవాహు ఒక్కడు నీతిమంతుడిగా ఉన్నాడట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనకి దేవునికి తేడా ఏంటంటే, మనకేమో లోకంలో ఉన్న దుర్మార్గం అంతా కనపడుతూ ఉంటుంది, మంచి కనపడదు మన దగ్గర. అది మన స్పెషాలిటీ. దేవుడు అన్నీ చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. లోకంలో ఎంత దుర్మార్గం పెరిగిందో చూశాడు. ఒక్కడైన నోవాహు నీతిని కూడా చూశాడు. అమ్మా, ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, నా సొంత మాట కాదు. దేవుడు మనం చేస్తున్న వ్రతాన్ని చూస్తున్నాడు. దేవుడు మనము ఈ తెల్లవారుజామున ఉదయకాల ప్రార్థనను, ఈ వ్రతాన్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చూస్తే చేసిన పుణ్యం ఊరకనే పోదటండి. ఎప్పుడు వినలేదా మీరు? చేసిన పుణ్యం ఎక్కడికి వెళ్ళదు, ఊరకనే పోదు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను అనుకుంటున్నాను, నేను ఆశపడుతున్నాను, నేను కలలు కంటున్నాను, మనము చేసిన ఈ వ్రతము ఇవాళ 42వ రోజు లేకపోతే 41వ రోజు, మనం చేసిన ఈ వ్రతము, ఈ దీక్ష, ఈ తెల్లవారుజామున ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపన, ఈ స్తుతి ఆరాధన దేవుడు చూశాడు. ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము చేసిన ఈ వాక్య ధ్యానాన్ని మీరు మరలా నెమరు వేసుకోవాలి, ధ్యానం చేయాలి. దేవుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క మాటని అలాగా నీ ముందు పెడతాడు. గుర్తెట్టుకోండి, ధ్యానం చేయండి. మనకి ఈ లోకానికి ఒక తేడా ఉండాలండి, లేకపోతే వేస్ట్. ఇంత బతుకు ఇంటానికి కలిసి వచ్చినట్టు మనం 40 రోజులు వ్రతం మనుషుల్లా కాకోకుండా రూపాంతరం చెందిన వారంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఆ వాక్య ప్రభావం మన మీద ఉండాలి కదా. ఉండాలా వద్దండి? అంటే ఈ తెల్లవారుజామున లేవడం మీరు జీవితంలో స్థిరపరచుకోండి. తెల్లవారుజామున లేచి మీరు అరగంట, పావుగంట, 15 నిమిషాలు నాకు అనవసరం, కానీ దైవ ధ్యానంలో ఉండండి, వాక్య ధ్యానంలో ఉండండి, వ్యక్తిగతంగా ఆయనను ఆరాధన చేయండి. నేను ఎప్పుడు మైకెట్టుకుని పాటలు పాడలేదు. నాకు తెలుసు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను పబ్లిక్ సింగర్ని కాదు, కానీ నేను వ్యక్తిగతంగా నేను దేవుని ఆరాధన చేస్తాను. కాకి పిల్ల కాకి ముద్దు అంట. నా స్వరం నా దేవునికి ఇష్టమే.
మీకు ఇష్టం లేకపోవచ్చు, మీరు నా గురించి కామెంట్ చేసుకోవచ్చు. అందుకని మీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేను ఎప్పుడు పాటలు పాడను. బహిరంగంగా పాటలు పాడడం అనేది నా పని కాదు. ఒకవేళ పాడితే మీరు నాకు మార్కులు వేస్తారని తెలుసు. నాకు కావాల్సింది అక్కడ కదా మార్కులు. నేనేం చెప్పడానికి ఇందాక నుంచి ట్రై చేస్తున్నానంటే, మీరు వ్యక్తిగతంగా ప్రతిరోజు వాక్య ధ్యానంలోనూ విజ్ఞాపన ప్రార్థనలోనూ మౌనంగా యేసుక్రీస్తు వారి మంచితనాన్ని, దేవుని గుణలక్షణాలను, ఆయన ప్రేమను ధ్యానం చేసేవారిగా ఉండాలండి. ఈ 46 రోజుల వ్రతం యొక్క పరమార్థం ఏంటంటే, మనం అలవాటుగా లేచి ఖచ్చితంగా దేవుని ప్రార్థన చేసేవారిగా తయారవ్వాలి. మనం అంటే 46 రోజులు అయిన తర్వాత, ఈస్టర్ ఆదివారం అయిపోయిన తర్వాత, ఈస్టర్ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఈ పెద్ద ఏదో అలిసిపోయినట్టు, దేశాన్ని ఉద్ధరించినట్టు, నలిగిపోయినట్టు బిల్డప్లు ఇవ్వకండి దయచేసి. ఎవరికి వారు వ్యక్తిగతంగా భక్తి కలిగి ఉండాలి. ఈ 46 రోజుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి మనకి స్నేహం కుదిరిపోవాలి. ఇంకెందుకండి ఆ ప్రేమ, ఆ అవగాహన, ఆ బంధం ఏర్పడిపోవాలి. మనం నిబంధనలోకి రావాలి. పాత నిబంధనలో దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు రక్తమే నిబంధన. యేసు రక్తంలోకి మనం వచ్చేసేయాలి. యేసు రక్త నిబంధనలోకి మనం వచ్చేసేయాలి. ఈరోజు వాక్య ధ్యానం కోసం మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34, 35 చదువుదాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. కొంచెం ఆగుదాం అక్కడ. లాల్ కృష్ణ అద్వానీ ఉత్తరప్రదేశ్లో కోర్టులో రాముడు ఎక్కడ పుట్టాడయ్యా అంటే, అది మా నమ్మకం అన్నాడు. నమ్మకానికి కోర్టులో టిక్కులాడతారండి. నమ్మకం అంట. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, బైబిల్లో విషయాలు నమ్మకాలు కాదండి. ఇప్పటికీ 100% పేర్లు బైబిల్లో 4000 సంవత్సరాల క్రితం, 6000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఏ పేర్లు అయితే ఉన్నాయో అదే పేర్లు, అదే స్థలాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ దేశమంతటను చీకటి కమ్మెనని ఉంది. చిన్న విషయం కాదండి అది. తణుకులో, పాతూరులో మబ్బు రావడం వేరు, 4 చినుకులు కురడం వేరు. దేశమంతటను చీకటి కమ్మెననేది చిన్న మాట కాదు. దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే, ఆయన చేసిన ప్రతి దానికి రుజువులు ఉంటాయండి. ఈ రుజువుల గురించి మాట్లాడుకోవడం కన్నా నేను కొంచెం ముందుకెళ్ళిపోతాను. ఎందుకంటే నమ్మినవాడు ధన్యుడంతే. చైనా రాజ్యంలో ఈ దేశమంతటను చీకటి కమ్మినని దానికి ఆధారాలు, ఆ సమాంతరమైన డేట్లు, ఆ చరిత్రలో చైనా దేశంలో ఉన్న ఖగోళ శాస్త్రజ్ఞులు. ఖగోళ శాస్త్రం అనేది 2 రకాలు. ఈ తిథులు, ఈ నక్షత్రాల యొక్క పరిస్థితిని బట్టి చెప్పేది ఒకటి ఉంటుంది, లెక్కలు గట్టి చెప్పేది ఒకటి ఉంటుంది. 2 మన దేశంలో ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం నుంచి ఉన్నాయి. పలానా రోజున పలానా పండుగ వస్తుంది, దాని ముందు రోజు వర్షం వస్తుంది అంటే వర్షం వస్తుందా లేదా? మాట్లాడరండి. మన దేశ సాంప్రదాయాన్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుకోవాలి మనం? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పర్షియా దేశంలోనూ, చైనా దేశంలోనూ, భారతదేశంలోనూ ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారంగా ఆ రోజున చీకటి కమ్మెను అనేదానికి ఆధారాలు ఉన్నాయండి. 44వ వచనం. 3 గంటలకు యేసు ఏలోహి ఏలోహి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని అర్థము. అక్కడ ఆగుదామండి. 3 గంటల సేపు
దేశమందంతటా చీకటి కమ్మిందంట అండి. బైబిల్ గ్రంథంలో ఈ చీకటికి అర్థం ఉంది. అమ్మా జాగ్రత్తగా వినండి, ఈ చీకటికి అర్థం ఉంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడి మీదకి ఈ లోకంలో ఉన్న పాపము రోగములన్నీ మీదకి వచ్చేసేసి ఆయన ఒక శాపగ్రస్తుడిగా అయిపోయి లోక పాపాన్ని మోసుకునే ఒక దేవుని గొర్రెపిల్లగా ఉంటున్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు పరలోకము నుంచి కుమారుడి మీద జరుగుతున్న ఆ దౌర్జన్యం, ఆ దాడి, ఆ అన్యాయము చూడలేక ఆయన కళ్ళు మూసుకున్నాడంటండి. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న పాపమంతా ఆయన మీదకి వచ్చేసిందో, శాపమంతా ఆయన మీదకి వచ్చేసిందో, ఆయన అప్పటి వరకు కూడా బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతిరోజు కనీసం కొన్ని గంటల సేపు ఒక 4 అవర్స్, ఈ 4 అవర్స్ అనడానికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన యెహోవా దేవునితో సహవాసం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, మాట్లాడేవాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్తే వినేవాడటండి. అమ్మ మీరు నమ్మడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో శ్రేష్టమైన భక్తి చేసే కేంద్రాలు కొన్ని ఉన్నాయి. లోకమంతా ఒకలాగేం లేదు. మనకి తెలిసిన ప్రపంచం అంతా ఇంగ్లీష్ ప్రపంచం ఇది. కానీ ఇంగ్లీష్ భాష కాకోకుండా వేరే భాష ఉంటూ ప్రపంచంలో ఇంకొక గ్రూప్ దేశాలు ఉన్నాయి. మనకు తెలిసిన న్యూస్ అంతా ఇంగ్లీష్ ప్రభావం. నేనేం చెప్తున్నానంటే ఈ ట్రెడిషనల్ ఆర్థడాక్స్ చర్చిలు వాళ్ళు సర్వసంగ సన్యాసం తీసుకున్న వాళ్ళు మాంక్స్ మనాస్ట్రీలో ఉంటారు, సన్యాస ఆశ్రమాల్లో ఉంటారు. అక్కడ వాళ్ళు టార్గెట్ ఏంటంటే మేము యేసయ్యలాగుండాలని టార్గెట్ పెట్టుకుని బతుకుతారు వాళ్ళు. రష్యన్ ఆర్థడాక్స్ వాళ్ళు రష్యాలో వాళ్ళ నియమాలు నిష్టలు చూస్తూ ఉంటుంటే నాకు మంచి స్నేహితులు ఉన్నారు. రష్యాలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళ నియమము నిష్ట, ఆ మొనాస్ట్రీ యొక్క పరిస్థితులు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మౌంట్ అథోస్, గ్రీస్ దేశంలో మౌంట్ అథోస్ ఇంచుమించుగా 2000 మంది సర్వసంగ సన్యాసులు 1500 సంవత్సరాలుగా స్త్రీని చూడకోకుండా, స్త్రీకి ఎంట్రన్స్ లేకోకుండా వాళ్ళు ప్రార్థన, తపస్సు, దీక్ష, దేవుని కొరకు బ్రతకడం తప్ప వేరే పని లేకోకుండా తదేక దీక్షతో ఉన్నవాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. ఈ దేశంలో కూడా ఉన్నారు. ఈ దేశంలో హిమాలయాల్లో కేవలం హిందువులు వెళ్ళి తపస్సు చేస్తారని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం, క్రైస్తవ భక్తుల చరిత్ర, భారతదేశ క్రైస్తవ చరిత్ర చూస్తూ ఉంటుంటే కైలాస మహర్షి అని ఆయన విన్నారా లేరా మీరు ఎప్పుడన్నాను? వినకపోతే ఇవ్వాలేనండి, తెలుసుకోండి. దేవుని కొరకు దేవుణ్ణే తదేక దీక్షతో తపస్సు చేసి 100 సంవత్సరాలు బ్రతికిన క్రైస్తవ సర్వసంగ సన్యాసులు మన హిమాలయాల్లో ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన మీదకి ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ఆ చీకటి అర్థం ఏంటంటే తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని వదిలేశాడు. యేసుక్రీస్తు వారు నిత్యము సహవాసంతో ఉండేవాడు, నిత్యము కనెక్ట్ అయి ఉండేవాడు. కానీ ఈ లోకమంతా ఆ చీకటి కమ్మినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆ చీకటి ఎలాగుంటుందో కూడా వర్ణించబడ్డది. ప్రవక్త చెయ్యి పైకెత్తితే చీకటి కమ్మిన తర్వాత తన చెయ్యి తనకి తెలియని కనబడినంత చీకటి కమ్మిందంట అండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంచుమించుగా ఆయన 3 గంటల సేపు తండ్రి అయిన యెహోవా దేవునితో సంబంధం లేకోకుండా విడవబడ్డాడు. ఆయన మీదకి దాడి జరిగింది. మన భారతదేశంలో మన పూజా విధానాలు కొన్ని ఉన్నాయి. పువ్వులు, కాయలు,
టెంకాయ కొబ్బరికాయ కొట్టే పూజా విధానం ఒకటి ఉంది, క్షుద్రం అనే పూజ ఒకటి వేరొకటి ఉంది. క్షుద్ర పూజల్లో మనం ఇప్పుడు రోజు మాట్లాడుకునే విషయాలు ఉండవు, చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి. ఈ వాటి వివరాలు మనకు అక్కర్లేదు, కానీ ఏం జరుగుద్ది అనేది మీకు తెలవాలి. అదేంటంటే, ఈ చేతబళ్ళు చేసేవాళ్ళు శ్మశానానికి వెళ్ళి అమావాస్య రోజున పేలాలు జల్లుకుంటా వెళ్ళి ముగ్గులేసి నిమ్మకాయలు పెట్టి ఏయో చేస్తా అంటారంట, గందరగోళం. నేను ఒక రోజున తణుకు నుంచి రంపచోడవరం మీదుగా కోట అనే గ్రామం వెళ్తే దారి మధ్యలో అర్ధరాత్రి చేతబళ్ళు చేస్తున్న వాడిని నేను చూశాను. బట్టలే వాళ్ళకి. ఈ చేతబడి చేసేవాడు గనక ఏదైనా ఒక రోజున బలహీనపడితే వాడి పంచిపెట్టిన పేలాలు తిన్న ఆ దెయ్యాలే వాడి మీద పడి దాడి చేసి భయంకరంగా చూడడానికి చాలా కష్టంగా ఉండేలాగా చంపేస్తాయటండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇది మన దేశంలో ఉన్న నమ్మకం. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు వారు బలహీనపడ్డారు, యేసుక్రీస్తు వారు నీరసం పడ్డారు. ఉదయం 9 గంటల నుంచి ఆయన శిలువలో వేలాడుతున్నారు. మీకు ఇవాళ మంచి చాలా తేలికైన ఎక్సర్సైజ్ చెప్తాను. అదేంటంటే, ఒక ఈనుపూల తీసుకోండి. ఈనుపూల ఎంత బరువు ఉంటుందండి? మీకు ఈనుపూల తెలీదా? మీ ఇంట్లో చీపురు ఉందా? ఒక్క ఈనుపూలు తీసుకోండి, 15 నిమిషాలు ఇలాగా అలా పట్టుకుని ఉండండి. ఈనుపూలే ఎన్ని నిమిషాలు? అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటో కథ. చేయి తిమ్మిరెక్కేస్తుంది, చెయ్యి లాగేస్తూ ఉంటుంది. 5వ నిమిషం నుంచి 10 నిమిషాలు, గంట, 24 గంటలు అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏం కాదు, మనం అక్కడే ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఎంతసేపు సిలువలో వేలాడారండి. ఆయన శరీరంలో జరుగుతున్న ఏంటండి అని ఆలోచిస్తే, ఒక పక్కన ఆయనకి రక్తహీనత వచ్చింది, ఒక పక్కన లో జ్వరం వచ్చింది. లో జ్వరం అంటే టెంపరేచర్ ఉండదు, కానీ లోపల బలహీనత ఉంటుంది. ఆ తర్వాత ఆయన కండరాలు తిరగబడడం ప్రారంభమైనాయి. మీలో ఎంతమందికి పిక్కలు లాగుతాయి రాత్రుళ్ళు? ఎందువల్ల? యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన కండరాలు లాగడం ప్రారంభించినాయి. ఆయన భయంకరమైన ఎలాంటి పరిస్థితి అంటే, ఊపిరి పీల్చుకోలేనంత పరిస్థితి ఉంది ఆయనకి. ఊపిరి పీల్చుకున్నా అది వదలలేని పరిస్థితి కూడా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా నీరసంతో కూడిన పరిస్థితి యేసుక్రీస్తు వారికి ఉందండి. థామస్ డేవిస్ అనే ఒక క్రిస్టియన్ రీసెర్చ్ డాక్టరు అసలు యేసుక్రీస్తు వారికి సిలువలో ఆ చివరి నిమిషాల్లో ప్రాణం వదలకముందు శరీరంలో జరిగిన మార్పుల గురించి చాలా చక్కని వ్యాసం రాశాడు. థామస్ డేవిస్ అనే డాక్టర్, ఆయన శరీరంలో చాలా మార్పులు వచ్చినాయి. కండరాలు బిగిసిపోవడం ప్రారంభించినాయి, పిక్కలు తిరగబడడం ప్రారంభించినాయి, భయంకరమైన వేదన, ఊపిరి తీసుకోలేని పరిస్థితి, తీసుకున్న తర్వాత దాన్ని వదలలేని పరిస్థితి. మీకు అర్థం అవ్వట్లేదు కదా, చాలా చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఎవరైనా బోర్న పడితే నేను మాత్రం కారణం కాదు. మీరు కుర్చీలో కూర్చుని కాలు కదపకుండా నించుని చూడండి. నుంచోగలరా మీరు? కాలు ఇలా వెనక్కి లాక్కునే మనం నించుంటాం. మీకు తెలియదు అనుకోండి, పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత చేయండి. ఆయన 3 మేకుల మీద వేలాడుతూ ఊపిరి పీల్చుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసా మీకు? తీసుకున్న ఊపిరిని వదలడం కూడా అంతే కష్టం. నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ బాధ నాకు తెలిసిందండి. ఊపిరి ఆడట్లేదు, ఊపిరి తీసుకోలేని పరిస్థితి, ముఖమంతా ఎర్రగా అయిపోయింది, ఈ తలకాయ అంతా వాసం మెట్లేసి కొడుతున్నట్టు అనిపిస్తుంది. చాలా వేదన, చాలా బాధ, కష్టం. నాకు అర్థమైపోతుంది, నేను ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా సిలువలో నువ్వు ఎంత కష్టపడ్డావే అని అనిపించింది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారి మీదకి ఈ లోకములో ఉన్న పాపమంతా వచ్చేసింది. ఈ లోకంలో ఉన్న శాపాలన్నీ ఆయన మీదకి వచ్చేసినాయి. ఈ లోకంలో ఉన్న బాధలన్నీ ఆయన మీదకి వచ్చేసినాయి. ఆయన భరిస్తున్నాడు. ఆ పరిస్థితిని చూడలేక
తండ్రి అయిన యెహోవా దేవుడు కళ్ళు మూసుకున్నాడు. లోకమంతా, దేశమంతటా చీకటి కమ్మింది. ఈ విషయానికి ప్రపంచంలో రుజువులు ఉన్నాయి. పర్షియా దేశ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన ఖగోళ శాస్త్రజ్ఞులు అదే సమాంతరమైన రోజుల్లో వాళ్ళ లెక్కలు కట్టి పలానా రోజున పలానా ప్రాంతంలో, దేశం పేరు చెప్పలేదండి, పలానా ప్రాంతంలో దేశమంతటా చీకటి కమ్మిందని జొరాస్ట్రియన్ మతస్థులు చెప్పారు. చైనా ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పారు. భారతదేశ హిందూ మతానికి ఆనుకుని ఉన్న శాస్త్రం అనేది ఒక మతానికి సంబంధించిందేం కాదు. కానీ ఈ శాస్త్రాన్ని, ఈ జ్యోతిష శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రానికి హిందూ మతానికి సంబంధం ఉంది. వాళ్ళు కూడా తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, మధ్య ఆసియా ప్రాంతంలో ఒకానొక రోజున పలానా, అంటే సమాంతరంగా పలానా రోజు పరిపాలన, పలానా లెక్కలు ఉంటాయి. దానికి దేశమందంతటా చీకటి కమ్మింది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జాష్ మెక్డాల్ అనే ఆయన మోర్ దాన్ కార్పెంటర్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఏంటంటే యేసుక్రీస్తు వారి మనస్తత్వం గురించి అన్నమాట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించి ఉన్నవన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఉన్నాయే. ఈ రోజుకి ప్రపంచంలో జరుగుతున్న వింత చెప్పనా మీకు? ఈ రోజుకి కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. చర్చ్ ఆఫ్ సపల్కర్లో ఈస్టర్ ఆదివారం రోజున ప్రజలందరూ చూస్తుండగా యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన ఆ మందిరం లోపలికి ఈ ఆర్థడాక్స్ బిషప్లు, ఆర్థడాక్స్ ప్యాట్రియార్కులు, ప్యాట్రియార్క్ అంటే తెలుగులో పితరులు అని అర్థం వస్తుంది. మన పితరులు ఎవరండి? అబ్రహాము మన పితరుడు. అలాగే ఈ క్రైస్తవ్యానికి పితరులు ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఈస్టర్ రోజున ఆకాశం నుంచి యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన ఆ చర్చ్ ఆఫ్ సపల్కర్లోకి ఒక వెలుగు వస్తుంది. అమ్మా జాగ్రత్తగా వినండి. ఈ రోజుకి ప్రపంచ శాస్త్రవేత్తలు తలబద్దలు కొట్టుకుంటున్న అర్థం కాని అద్భుతం ఏంటంటే అక్కడున్న ఖాళీ క్యాండిల్స్ వెలుగుతాయండి. అమ్మా జాగ్రత్తగా వినండి. ఆ క్యాండిల్స్ వెలుగుతాయి. అవి పట్టుకుని బయటకు వస్తారు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇలా గడ్డాలు పెట్టుకుని ఈ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. గడ్డానికి ఏమీ జరగదు. ఇలాగ చేతికి పెట్టుకుంటారు. ఆ క్యాండిల్స్ చేతికి ఏమీ జరగదు. అది పరలోకాన్ని నుంచి వచ్చిన అగ్ని. దేవుని అగ్ని చాలా విచిత్రమైందండి. మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని సరి చేస్తుంది, మనకు అపాయం చేయదండి. ఈ రోజుకి కూడా జరుగుతున్నది. అందుకనే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అంటే, నేను షార్ట్కట్లు చెప్తాను. తాల్మూదు నమ్మి క్రైస్తవ వ్యతిరేకులైన సైతానుని పూజించి, ఏమేమో సృష్టికర్త అయిన దేవుని పూజిస్తామని చెప్తూ సైతానుని పూజించేవాళ్ళు చివరికి మూడో ప్రపంచ యుద్ధం వచ్చే లోపల దేవాలయానికట, ఆ దేవాలయంలో సైతానుని ఆరాధన చేసేవాళ్ళు ఇప్పుడు ఏళ్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు అనేవాడు బైబిల్లో 10 ఆజ్ఞలు ఏమన్నాయండి? నరహత్య చేయొద్దని ఉంటే చాలా దేశాల మీద, పసిపిల్లలు, స్కూళ్ళు, హాస్పిటల్స్ మీద యుద్ధం ప్రకటించి కొన్ని లక్షల మంది చనిపోవడానికి, ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్న పాత బస్తీలో లక్షలాది మందిని చంపేసి ఆ క్రూరాతి క్రూరంగా ఉన్నవాడు బెంజమిన్ నెతన్యాహు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము అంత్యకాలంలో ఉన్నాము, రాకడ కాలంలో ఉన్నాము, యుగాంత కాలంలో ఉన్నాము. జాగ్రత్తగా ఉండండి. మనం పోవడమో ఆయన రావడమో ఏదోటి జరిగే తీరుతుంది. ఈ రోజున ఆయన భరిస్తున్నాడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూర్చుంటారు కదా, కూర్చున్నా మీరు కుర్చీలో కూర్చుని కాళ్ళు వెనక్కి లేకుండా నిలబడడానికి ట్రై చేయండి. తెలుస్తుంది మీకు. సిలువలో వేలాడడం అంటే ఏంటో మీకు అర్థమైపోద్ది. చాలా ఈజీ ఎక్సర్సైజ్ అండి. మీరు ఇంకా ఖచ్చితంగా చేస్తే బోర్లా పడిపోతారు. తర్వాత మీ ఇంట్లో చీపురు ఉంటుందా, ఒక ఈనుపొల తీసుకుని 15 నిమిషాలు అలా పట్టుకు కూర్చోండి. ఈనుపొలమ్మ ఏం కాదు, తెలుస్తుంది మీకు.
నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఆకలి ఉన్నప్పుడు పేదోడు బాగా తెలుస్తుందంట. ఇస్లాం చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. నువ్వెందుకు ఉపవాసం చేయాలంటే వెయిట్ తగ్గడానికి కాదు, ప్రపంచంలో ఆకలితో ఉన్న వాళ్ళు నీకు అర్థం అవ్వాలంటే నువ్వు నిజమైన ఉపవాసం చేయాలి. నువ్వు ఒక్కసారి 15 నిమిషాలు ఇలా చెయ్యట్టు పెట్టుకుని ఉంటే నీకు తెలుస్తుంది యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఉత్తి చెయ్యే పెట్టండి, పోనీ ఈనుపులు కూడా వద్దు, ఒక 15 నిమిషాలు ఇలా పెట్టి చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది మీకు. ఎంత కష్టమో తెలుసా అమ్మా? ఎంత క్రూరమైన, ఎంత దుర్మార్గమైన చావో మీకు అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విదిలావు అని అడుగుతున్నాడు ఆయన. అంత బాధగా యేసుక్రీస్తు వారి జీవితంలో ఎప్పుడు ఆయన అనలేదండి. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే, ఈ ప్రపంచంలో త్రిత్వము, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం అనే త్రిత్వనామానికి సంబంధించిన సిద్ధాంతానికి మూలము యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండు కూడా తండ్రి చిత్తానికి లోబడి తండ్రితో సహవాసము నిత్యము కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. దానికి బేసు ఈ పదమే. ప్రభునందు ప్రియమైన సహోదరి, కొంచెం భక్తిపరులమైతే, కొంచెం తెలివైన వాళ్ళమైతే అసలు నేల మీద నడవట్లేదు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి, నీకై ప్రమాణం ఏం చెప్తుందండి? మేము 40 రోజులు పిల్లల చేత చెప్పించాం, ఏమిన్నారు మీరు? ఆయన తండ్రి అయిన దేవుడయ్యుండి, ఆయన తండ్రి అయిన దేవునితో సహవాసం నిత్యము కోరుకున్నవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పింది, ఆయన ఇష్టం వచ్చింది చేయడానికి నేను రాలేదు, నా ఇష్టం వచ్చింది చేయడానికి నేను రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానన్నాడు. అదండి త్రిత్వం యొక్క ప్రభావం. త్రిత్వం అని ఎక్కడుందండి బైబిల్లో అని అడుగుతారు. అన్ని బైబిల్లో ఉంటాయా? నువ్వు సిగరెట్లు కాల్చొద్దని బైబిల్లో ఉంటుందా? బైబిల్ కాలంలో సిగరెట్లు ఉన్నాయా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున యేసుక్రీస్తు వారు సిలువలో పడ్డ బాధ నీకు అర్థమవ్వాలి. అక్కడున్న సన్నివేశం శారీరకంగా నీకు అర్థమవ్వాలంటే మీరు తెలుసుకోవాలి, మీరు మనసు పెట్టాలి. దయచేసి వాళ్ళ మరి చేదస్తం అనుకోకండి, నాకేం చేదస్తమే లేదు, నాకేమీ చేదస్తం లేదని కావాలనుకుంటే 1 నిమిషంలో కూడా మాట్లాడగలను. నాకేమీ చేదస్తం లేదు, చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా పర్లేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వీలుని చూసి, జనం మిమ్మల్ని పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారు కాబట్టి మీ వీలుని చూసి ఒక 15 నిమిషాలు ఇలాగని చూడండి, తెలుస్తుంది మీకు. ఊహించుకోండి, ఆయన సిలువలో వేలాడాడు. ఈ లోకంలో మనము 2 విషయాలు ఒకేసారి ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఏదైనా 3వ విషయం బాధ పెడతా ఉంటాం, ఒకటి చేయి ఇంకోటి చేస్తూ ఉంటాం. అవునా కాదా? మాట్లాడరేమా? మీరు అందరూ అన్నీ కరెక్ట్గా చేసేస్తారా? మరి లోకంలో ఉన్న బాధలు, కష్టాలు, శాపాలు అన్నీ ఆయన మీదకి వచ్చేస్తున్నాయి. ఎంత బాధ, ఎంత అది ఆత్మీయమైన బరువు అండి. అది మనుషులకు అర్థమయ్యేది కాదు. ఆయన భరించాడు. అమ్మా, నువ్వు నేను చేసిన పాపాన్ని ఆయన భరించాడు. నీ మీదకి, నా మీదకి, మన కుటుంబాల మీదకి రావాల్సిన శాపాన్ని ఆయన సిలువలో భరించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అగ్ని ఆగకూడదనే ఉద్దేశంతోనే ఈ వారం రోజులు మీరు తప్పనిసరిగా తపస్సు చేయండి, దీక్ష చేయండి, ధ్యానం చేయండి, వాక్య ధ్యానం చేయండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి. నాకు విజ్ఞాపన ప్రార్థన అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ప్రసంగాల కన్నా నేను వ్యక్తిగతంగా ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేసే అలవాటు నాకుంది. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మనము గనక చేతులెత్తి విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దో తెలుసా మీకు? అమ్మా, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. పరలోకంతో మనం కనెక్ట్ అయిపోతామండి. యేసుక్రీస్తు వారి మనసు నీలోకి ప్రవహించడం ప్రారంభిస్తుంది. అది విజ్ఞాపన ప్రార్థన అంటే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ శ్రమల కాలాల్లో, ఈ శిలువ ధ్యానాల్లో, ఈ 41వ రోజున మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రార్థనా పరులుగా మారాలి. అభిషేకం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా తయారవ్వాలి. మనం ఏం సాధించాలి, ఏమట్టుకెళ్ళాలంటే మన ప్రార్థన వాతావరణాన్ని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో పిల్లలకు అంటుకుంటుందండి. ఒకరోజు నేను బైబిల్ మిషను ఈ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా గ్రౌండ్లో బైబిల్ మిషన్ మీటింగ్స్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళాను. ఆవిడ ఆఖరు ప్రసంగం చెప్తున్నారు. ఆవిడ బైబిల్ మిషన్ అధ్యక్షురాలు భార్య ఏమన్నా తెలుసా, మీరు ఇంకా మధ్యలో ఎవరి దగ్గరికి వెళ్ళకండి, తిన్నగా మీ ఇంటికి వెళ్ళండి, ఆశీర్వాదాలు మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ పిల్లలు ఉంటే మీ పిల్లల మీద మీ చేతులు పెట్టండి. ఇది సైంటిఫిక్గా రుజువైన మాట అండి. మనం ప్రార్థన చేసి ఒక స్పిరిచువల్ వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి మన పిల్లల మీద చేతులు ఉంచితే ఆ ఆశీర్వాదాల ప్రవాహం పిల్లల మీదకి వస్తుందండి. హల్లెలూయా. ఇది సైంటిఫిక్గా రుజువైన మాట నేను చెప్తున్నాను. ఈ సైంటిఫిక్ విషయాలు ప్రసంగాలు చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను సైన్స్ స్టూడెంట్నే, నేను విషయాలు తెలుసుకునే అలవాటు ఉన్నవాడినే. వాటి గురించి రద్దాంతం చెప్తే నేను బాగా మాట్లాడగలననే మార్కులు వస్తాయి తప్ప దేవుని గురించి ఏమి ఉండదు. అందుకని నేను దాని మీద ఫోకస్ పెట్టనండి. నేను ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దయచేసి ఈ వారం రోజులైనా మీ దీక్షను ఉధృతం చేయండి. మీ ప్రార్థనా సమయాన్ని పెంచండి, మీ బైబిల్ చదివే సమయాన్ని పెంచండి, మీ విజ్ఞాపన ప్రార్థనా సమయాన్ని పెంచండి. ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ఈ ప్రపంచంలో ఉత్తమమైన లీడర్, గొప్ప లీడర్ ఎవడంటే ప్రారంభించేవాడు కాదండి. అందరం ప్రారంభిస్తాం కదా, ప్రారంభించి దాన్ని కొనసాగించి విజయవంతంగా ముగించేవాడే బెస్ట్ లీడర్. మనలందరినీ దేవుడు మన కుటుంబానికి, మన పరిస్థితులకి నాయకుడిగా నిలబెట్టబోతున్నాడు. అమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కుటుంబానికి, నీ ప్రజలకు, నీ రక్త బంధువులకు నిన్ను ఒక దీపంగా నిలబెట్టబోతున్నాడు, ప్రతినిధిగా నిలబెట్టబోతున్నాడు. ఈ అభిషేకము ఈ తెల్లవారుజాము కోట నుంచే నీ మీదకి వచ్చింది. దేవుడు నిన్ను నాయకుడిగా నిలబెడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయడానికి ఆయనకేమి ఇబ్బంది లేదు. పాస్టర్లు బాధపడతారు. ఎవరైనా ఒకరు ప్రార్థన పనులు తయారైతే, ఎవరైనా ఒకరు బాగా బైబిల్ చదివేవాళ్ళు ఉంటే, ఎవరైనా దూసుకుపోతూ ఉంటుంటే అమ్మో ఎక్కడ దుకాణం పెట్టేస్తుందో అని భయపడేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడికి ఇబ్బంది ఏం లేదండి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఈ తణుకుని మార్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, పాపము, దుర్మార్గము, హింసలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ మన ప్రాంతాన్ని మన ప్రార్థన ద్వారా దేవుడు మార్పు తీసుకొస్తాడండి. నశించిపోతున్న టీనేజ్ పిల్లల్ని దేవుడు కాపాడుతాడు. కాపాడాలంటే అమ్మా, దేవుడు ఊరకనే మనలందరినీ ఇక్కడ తీసుకురాలేదండి. మీరు అందరూ అలారంలు బాగా పనిచేసి శిరాసూర్రం ఇంటింటికి తిరిగి కేకలెత్తి వచ్చిన వాళ్ళు కాదు. దేవుడు ప్రేరేపించాడు కాబట్టి. అమ్మా, పసిపిల్లోడు ఉన్నాడు, ఆడికి ఇష్టం లేకుండా మీరు పాలు ఇవ్వగలరా? ఏ తల్లైనా ఇవ్వగలరా? మాట్లాడండి అమ్మా. పిల్లలకి ఎప్పుడు పాలు ఇవ్వలేదా? ఇవ్వగలమా? ఇవ్వలేం. వాళ్ళు నెగడదంతారు, ఊసేస్తారు. మరి మత మార్పిళ్ళు ఎలా చేసేస్తాం? బలవంత మత మార్పిళ్ళు అంట. మనం ఇక్కడికి వచ్చింది దేవుడు రప్పించుకున్నాడు కనుక వచ్చాము. ఆయన రప్పించుకున్నాడంటే అభిషేకిస్తాడు, ఆయన రప్పించుకున్నాడంటే వరాలు ఇస్తాడు, ఆయన రప్పించుకున్నాడంటే ఆశీర్వదిస్తాడు. నువ్వు మీ ఇంటికి గెస్టులను పిలిస్తే మీరు ఎలాగుంటారో తెలియదు, కానీ దేవుడు పిలుచుకుంటే, దేవుడు ఆకర్షిస్తే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత, భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మా పాపాలు మీరు భరించారు నాయన. మీ శరీరము మీ మీద తిరగబడుతున్నా మీరు ఓపిక పట్టారు. ఆ బాధనంతటినీ భరించుకుంటూనే శిలువలో మా కోసం మీరు త్యాగం చేశారు. మీకు వందనాలు నాయన. ప్రభువా, ఈ చివరి వారంలో ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరము కలిసి విజయవంతంగా ఈ దీక్షను ముగించి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేవారిగా మమ్మల్ని తయారు చేస్తారని
యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.